సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియనోడు అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరట్ట కంగారు పడొద్దు. వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను అయ్యి. తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకెప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నమ్మితే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు. డిఎల్ మూడీ గారు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారంట. ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఒక దగ్గర ఉన్నాడు. ఓడలో ఒక పక్క భాగం నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకొని కాలిపోతుందంట. ఓడ కాలిపోతే ఏం జరిగిద్దో మీకు తెలుసు. ఓడలో ఉన్నోళ్ళందరూ అగ్నిలోనన్నా పోతారు, లేకపోతే లోపలికి నీళ్ళు వచ్చి నీళ్ళలోనన్నా పోతారు. ఓడలో అగ్ని ప్రమాదం జరిగితే నీళ్ళ వల్లన్నా మనకి ప్రమాదం ఉంటుంది, లేదా అగ్ని వల్లనన్నా ప్రమాదం ఉంటుంది. అయితే కొంతమంది డిఎల్ మూడీ గారిని ఎరిగినటువంటి భక్తి పరులు కొంతమంది ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మూడీ గారు, ఆ ప్రక్క ఓడల్లో నిప్పు అంటుకుందండి, తగలబడుతుంది, అర్జెంటుగా మనం ఇంకో ప్రక్కకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం, ఆ అగ్ని మంటలు చల్లార్చాలి దేవుడు, త్వరగా రండి అని పిలిచారట. అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నాడట, మనం అర్జెంటుగా నీళ్లు దోడి ఆ మంటలను ఆర్పుతూ ఆసక్తిగా మనం ప్రార్థన చేద్దాం అన్నాడంట. వాళ్ళు అన్నారు, అక్కడ తగలబడుతుంది, అది ఆరిపోన్నట్లు మనం ప్రార్థన చేద్దాం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, తగలబడితే సముద్రంలో రా మనం ఉంది, నీళ్లు తీసుకెళ్ళి పోసి ఆర్పొచ్చు. సమస్యకు పరిష్కారం అక్కడ ఉండగా ఆ పరిష్కారాన్ని ఉపయోగించుకోకుండా ప్రార్థన చేస్తే ఆ మంట ఆ దరి నుంచి మొదలు పెట్టుకుని ఈ దరికి వచ్చి మనం కూడా తగలబడతాం. ఏం తెలివిరా మీదని అర్థం అన్నమాట. డైరెక్ట్గా ఆ మాట అనకుండా ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. అయితే నీళ్లు తోడి ఆ మంటల మీద పోస్తూ పట్టుదల కలిగి భారంతో ప్రార్థన చేద్దాం, ఆసక్తిగా చేద్దాం అన్నాడంట. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ప్రారంభంలో ప్రార్థన సమస్యలకు పరిష్కారం అన్నది నిజం. ఏ సమస్యకైనా మనం దేవుని పాదాలు బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన సహాయాన్ని పంపుతాడు. అగ్నిబడి ఓడ తగలబడుతున్నప్పుడు మనం చేయదగ్గ పరిష్కారం ఏదన్నా ఉందా అనేది చూసుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేది, మన ప్రార్థన కాస్త వివేచనతో, తెలివితో కూడా ఉండాలి అనేది ఇప్పుడు పాఠం. అన్ని సమస్యలకు ప్రార్థన పరిష్కారం, ఎందుకంటే దేవుడే సాయం చేయాలి. అయితే దేవుడు సహాయం చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. అదేందో ఈరోజు మనం తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది, ఒక్కోసారి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయి, అయితే పని కూడా చేయి అంటాడు. పని చేయకుండా ప్రార్థన అనవాకు. నీకు నేను పరిష్కారాన్ని సూచించినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని లైన్లోకి వెళ్ళాలి నువ్వు. కొంతమంది ఎలా ఉంటారంటే, పరిష్కారాలను దేవుడు అందుబాటులో ఉంచినా వాటిని లక్ష్య పెట్టకుండా ఇందాక నేను చెప్పిన వాళ్ళ మాదిరిగా తగలబడుతుంది, మనం ప్రార్థన చేద్దామంటే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్లు లేవనుకో తప్పకుండా ఇంక అదే చేయాలి. మరి అప్పుడు అవసరమైతే వర్షమైన గురిపిస్తాడు. కానీ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్లు చేతి దాని మీద పోసి, ప్రభా ఇదిగో నీళ్లు చేతి పోస్తున్నా, ఇది సఫలమయ్యేటట్టు చేయి, ఈ నీళ్లు దాని మీద పడి ఆ మంటలు ఇంకా అభివృద్ధి కాకుండా ఆగిపోయేటట్టు చేయి అనుకుంటా పోసేయచ్చు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. సో పాయింట్ నెంబర్ 1లో ఏంటంటే, ప్రార్థన చేయి, పని కూడా చేయి. పని చేయి, ప్రార్థన చేయి అనేది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి. బైబిల్లోంచి చాలా ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్,
నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఇప్పుడు తొందరగా బైబిల్ తీసుకోండి. 8వ వచనం నుంచి మీరు చూడగలిగితే, చాలాసార్లు ఆ వచనం చదివించి మీకు వాక్యం అందించాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ప్రార్థన సమస్తాన్ని సాధ్యపరచగలిగింది దేవుని చెయ్యి అయితే, దేవుని హస్తం అయితే, ఆ హస్తాన్ని కదిలించగలిగే శక్తి ప్రార్థనకుంది. అలాగే ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, ఆధారం. దేనిని గూర్చి చింతపడకుడి గాని మీ సమస్త విషయాలు, సమస్యలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నవించండి, ప్రభునందు ఆనందించండి. దేవునికి అప్పచెప్పండి, చింత ఆయన మీద ఏంటి, మీరైతే ఆనందించండి. మరలా చెప్తా, ఆనందించండి అన్నాడు ఫిలిప్పీ 4:4. దేని గురించి కలవరపడొద్దు, కలత చెందొద్దు, ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పేసేయండి, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ప్రార్థన మన భక్తి జీవితానికి, దైనందిన జీవితానికి దేవుని సహాయం కొరకు మనకున్న ఒకే ఒక అద్భుతమైన ఆధారం. అడగండి 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 అని అనేక పర్యాయాల దేవుడు గ్రంథంలో రాయించాడు. సో ప్రార్థన విలువ అది. అలాంటి ప్రార్థన చేస్తూ దాంతోపాటు పాఠం ఏంటంటే పని కూడా చేయాలి. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, అది చేయకూడదు. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి తాము నెరవేర్చవలసిన ఇతర కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అది తప్పు. ఇక్కడ మనం చదివిన వచనంలో అమాలేకీయులు దుర్మార్గమైన మనుషులు ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చారు, వాళ్ళని దోచుకోవడానికి, వాళ్ళని అడ్డగించడానికి, వాళ్ళని అటాక్ చేశారు. మోషే దాకా వచ్చింది న్యూస్, ఇట్లా వాళ్ళు సమీపించారని. మోషే ఏం చేశాడో తెలుసా? డోంట్ వరీ, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరందరూ హాయిగా మీ గృహాల్లో ఉండండి, మీ గుడారాల్లో ఉండండి అల్లా. అది ఎక్కడన్నాడంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అన్నాడు, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి. మీరు కత్తి కానీ ఈట కానీ బరిసె కానీ బల్లెము కానీ కేడెము కానీ డాలు కానీ ఏది వాడనక్కరలేదు, మీరు ఊరక నిలిచుండి చూడండి, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. ఓ చోట అన్నాడు, మీరు ఏం చేయొద్దు, జస్ట్ నిలబడి చూడండి అంతే, ఏం జరిగిద్దు, దేవుడే మీ పక్షాన ఫైట్ చేస్తాడు అన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి అంటున్నాడు, యెహోషువ నీవు మన కోసం కొంతమంది మనుషుల్ని సమకూర్చుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేను కొండ శిఖరం ఎక్కుతాను దేవుని కర్ర చేతబట్టుకొని, నేను ప్రార్థిస్తూ ఉంటాను, మీరు వెళ్ళి వాళ్ళని ఎదిరించండి. ప్రార్థన జరుగుతుంది, పని జరుగుతుంది. అందరూ చెప్పండి, ఏమేం జరుగుతుంది? అవునా? రైట్. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేటప్పుడు అడుగడుగునా ప్రార్థన చేశాడు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో తాపి పట్టుకున్నారు. అవునా? ఒక పక్క గోడ కడుతున్నారు, ఆయుధాలు చేత పట్టుకున్నారు భద్రత కొరకు. శత్రువులు అటాక్ చేస్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడానికి. ఈ రెండు కాక అసలైంది ప్రార్థన కూడా చేస్తున్నారు. అలాగే
మొర్దెకై ఇశ్రాయేలు జనాంగం పక్షంగా ఉన్న నాయకుడు, తన ప్రజలను కాపాడుకోవాలన్న ఆరాటం కలిగినటువంటి వ్యక్తి. బబులోనియుల మధ్యలో ఆ జనాంగానికి భద్రతగా దేవుడు ఏర్పరచుకున్న పాత్ర మొర్దెకై. మనం ఎస్తేర్ అంటాం. ఎస్తేర్ నా లెక్కలో మొర్దెకైతో పోల్చుకుంటే ఎస్తేర్ సెకండ్లో వచ్చింది. నెంబర్ 1లో మొర్దెకై వస్తాడు. కానీ మొర్దెకైని పట్టించుకోం మనం వాస్తవంగా. అసలు ప్లాన్ అంతా అయింది, కష్టమంతా అయింది. ఆఖరికి ఒక రౌండ్లో ఎస్తేరు భయపడితే వార్నింగ్ పంపించింది కూడా మొర్దెకై. బలమైన విశ్వాసపు మాటలు మాట్లాడింది కూడా మొర్దెకై. ఏం ఎస్తేర్, నువ్వు సాయం చేయకపోతే మాకేం దిక్కు దేశ లేదనుకుంటున్నావా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి యెహోవా సహాయం చేస్తాడు, కానీ నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త అన్నాడు. అసలు రాజీ పడడు, మహారోషం కలిగి ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అక్కడ మొర్దెకై చేసినటువంటి పని ఏంటంటే, హామాను ఎప్పుడైతే అధికారి అయ్యాడో దేవుని ప్రజలకు ఇబ్బంది వచ్చిద్దని తెలుసు గనుక ఎట్లా తన ప్రజల్ని సేవ్ చేసుకోవాలనే ఆలోచన వెతుకుతున్నాడు వివేచనతో. దేవుని కృప వల్ల అహస్వేరోషు యొక్క భార్య వష్టి ఆయన నుండి తొలగించబడింది. సో మరో భార్య కోసం అహస్వేరోషు వెతుకుతున్నప్పుడు టైంని సరిగ్గా వినియోగించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. టైంని సరిగ్గా వినియోగించుకొని సూపర్ సక్సెస్ చేశాడు. ఎంత అంటే ఎస్తేరుతో మాట్లాడాడు. బబులోన్లో ఉన్న ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయాల. తన దగ్గర పెరుగుతున్న ఎస్తేరుని ఎంపిక చేశాడు. ఎందుకంటే ఎస్తేరు తన దగ్గర పెరిగింది. తన ప్రజల విషయంలో తనకెంత భారం ఉందో, బాధ్యత ఉందో మిగిలిన స్త్రీల కంటే, మిగిలిన పురుషుల కంటే కూడా బాగా ఎరిగిన మనిషి ఎస్తేరు. గనుక ఎస్తేరు విషయంలో, ఆమె చురుకుదనం విషయంలో మొర్దెకైకి గట్టి నమ్మకం. చూడండి, ఎంపిక చేస్తున్నాడు. రాణి పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పర్సన్ ఎవరనేది ఎంపిక చేశాడు. సూటబుల్ పర్సన్ ఎంపిక చేశాడు. చూడండి, ఏ పిచ్చిదానో తీసుకెళ్ళి పెట్టలే అక్కడ. అందరూ తెలుసు, చాలామంది తెలుసు, ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది తెలుసు, కానీ అందరూ సెట్ గారు. రాజు అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ గెలవాలంటే అందరూ పనికిరారు, దానికి ఎస్తేరే కావాలి. మా అవకాశం వచ్చింది, ఏమన్నా ప్రయత్నం చేస్తావా అన్నాడు. వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాను. నా భారం నీకు తెలుసు కదా మన ప్రజల కోసం, అందుకే నిన్ను నేను అక్కడ పంపాలనుకున్నాను. ఒకవేళ దేవుని కృప మన ఎడలో వచ్చి నువ్వు రాణివైతివా, మన ప్రజలు బ్రతికినట్టే, లేకపోతే మన ప్రజలకు గొప్ప ప్రమాదం ఉంది. ఏమంటావు? వెళ్తా. ప్రభువా, బ్రదరో, ప్రభువా ఆ ప్రజల్ని కాపాడు తండ్రి అని రోజు ప్రార్థన చేసి సర్దుకోవచ్చు. మనం చేస్తుంది అదే కదా. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి నా దేశమును రక్షించు తండ్రి, నా ప్రజల్ని కాపాడు తండ్రి, నా ప్రజల్ని విమోచించు తండ్రి. అయ్యా, నా బంధువులయ్యా, నా స్నేహితులయ్యా, నా శ్రేయోభిలాషులయ్యా, నా ఇరుగు పొరుగులయ్యా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. మూలన కూర్చొని ఒట్టిగా ప్రార్థన చేస్తున్నా సార్, నా బాధ్యత నేను నెరవేర్చాను సార్, ఇంకంతే. మరి ఇక నేనేం చేసేది? ప్రపంచకాన్ని నేనేమన్నా మార్చేదా? నా వల్ల ఏమైద్ది? అందుకే నేను ప్రార్థన చేశాను, ఇంకంతే అని ప్రార్థన చేసి సర్దుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, ప్రార్థనతో పాటు పని చేయాలి అనేది. ఇక్కడ నెహెమ్యాని చూసినా, మోషేని చూసినా, మొర్దెకైని చూసినా ప్రేయర్ అండ్ వర్క్ రెండు చేశారు. ప్రార్థన చేశారు, మళ్ళా పని కూడా చేశారు. సరిగ్గా ప్లాన్ చేశాడు, తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు అక్కడ. కొంతమంది ఏం చేస్తారంటే, నేను 7 అంశాల ప్రార్థనలో ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి అన్నాను. అప్పుడు
వరుస పాయింట్లలో మొట్టమొదటిది పాపాలు ఒప్పుకోవటం, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మూడవది సంఘము కొరకు, సంఘముల కొరకు, నాలుగవది దేశం కొరకు, దేశాధికారుల కొరకు, దేశ భద్రత కొరకు, ఐదవది నశించిపోతున్న ఆ పాయింట్ కూడా రాగానే ప్రభువా నా ఫ్యామిలీ తండ్రి, నా బంధువులు తండ్రి, నా ఇరుగు పొరుగులు తండ్రి, అయ్యా ఏసయ్యా, నా ప్రజలయ్యా, మా ఊరయ్యా, మా గ్రామం అయ్యా, మా పట్టణం అయ్యా, మా దేశం అయ్యో. ఓకే, మా జిల్లా అయ్యా, మా రాష్ట్రం అయ్యా, మా మండలం అయ్యా, మా సోదరు ఒక ఆమె ప్రార్థన చేస్తున్నా, నా బంధుమిత్రులను దీవించు ప్రభు అని. ఎవరు బంధుమిత్రులు అన్నపోయి నా బంధుమిత్రులను దీవించుతండి అని ప్రార్థన చేస్తుంది. భలే చేసింది ప్రార్థన. తెలిసి తెలియని ప్రార్థన భలే నవ్వొచ్చేది నాకు అప్పుడు. ఇంకో చెల్లెలేమో నీ దాసుని చుట్టూ ముళ్ళకంచె అని ప్రార్థన చేస్తుంది. ముళ్ళకంచె బయట లోపల రాడు, సరే ముళ్ళకంచె నేను బావద్దు బయటికి, దాసుని చుట్టూ ముళ్ళకంచేసే తండ్రి అని. పాపం తెలిసి ఫస్ట్ సేవ స్టార్టింగ్లో అంతా ఈ కామెడీ ప్రార్థనలన్నీ పిచ్చ నవ్వుకునేవాడిని. పాపం వాళ్ళేం పాపం చదువు లేని వాళ్ళు. ఆయన అడ్డగించేవాడిని కాదు. సరే ఏదో కంచె మొత్తానికి ముళ్ళ కంచో, అగ్ని కంచో, దూతల కంచో, బంగారు కంచో, ఎండి కంచో, ఇత్తడి కంచో, మొత్తానికి ముళ్ళ కంచె వేస్తుంది, ఏమీ లేదు ఒకటి కంచి అని నవ్వుకునేవాడు. బంధుమిత్రులను దీవించు, స్నేహితులను దీవించు, శ్రేయోభిలాషులను దీవించు, సమాజ ప్రజలను దీవించు, గ్రామ ప్రజల్ని దీవించు, పట్టణ ప్రజల్ని దీవించు, జిల్లా, మండలం, రాష్ట్రం, దేశం అన్నాం కదా. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన 7 అంశాల ప్రార్థన రోజుకు ఒకసారి చేసి అలా వదిలేసి పని చేయట్లా. కానీ పని చేయాలి. ప్రార్థన మాత్రమే చేసి ఆత్మతృప్తి పొంది వదిలేస్తున్నారు అనేకులు. ఇది ఎలాంటిదంటే, అటుపక్క తగలబడుతుంది, మనం ఇటుపై ప్రార్థన చేద్దాం అన్నట్టు. మూడి భలే సమాధానం చెప్పాడు. మనం అటుపక్క తగలబడుతుంటే ఇటుపక్క ప్రార్థన చేయటం కాదు, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వాటి మీద పోసి ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. అంటే మన వంతు మనం ఏం చేయగలం? నశించిపోతున్నారు ప్రభా, ఓకే ఏడిచావు బాగానే. ఆ నశించిపోతున్న వాళ్ళ కోసం మన వంతు మనం ఏం చేస్తున్నాం? అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధు జనావళి కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. అసలు ప్రార్థన చేసి సర్దుకోవటమేనా, లేకపోతే మన వంతు మనం ఏమన్నా చెయ్యాలా? ఊరిని తర్వాత, దేశాన్ని తర్వాత, రాష్ట్రాన్ని తర్వాత, జిల్లాని తర్వాత, మండలాన్ని తర్వాత, ఊరిని తర్వాత, ముందు మన వారిని పట్టాలి కదా. ఇంట గెలిచి చెప్పవయ్యా, పెద్దగా చెప్పు. ఇంట గెలిచి రైట్. ముందు మనకి సంబంధించినటువంటి వ్యక్తులు, మనకు సమీపస్తులు, గ్రామం మొత్తం కాదు, ముందు బజారు. మనం ఒక వీధిలో ఉంటున్నాం కదా. వీధిలో ఉంటున్నాం, అడవిలో ఉంటున్నావా? అడవిలోనా? ఒక వీధిలో ముందు వీధి దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా మన బాధ్యత. అంటే పని. ఇక్కడ పని అంటే ఏంటి? సమాజంలో ఉన్న ప్రజలు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మనకు సమీపస్తులు, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను చూపుట, దేవుని ప్రేమను చూపుట, వారికి చేయగలిగిన సాయము చేయుట, మనలో ఉన్న దైవిక ప్రేమను గూర్చి అవతలి వారు ఆలోచించేటట్లు చేయుట.
ఇక్కడ నేను స్పృహలోనే మాట్లాడా, వారికి సువార్త చెప్పుట అనలా. ఇదేంది సువార్త చెప్పమని కదా చెప్పాలి నువ్వు అని నాకెళ్ళి చూసి అడగండి, నన్ను అడిగారా? దానికి నా సమాధానం వినండి. సువార్త చెప్పవాకు డైరెక్ట్గా, ముందు ప్రేమను చూపు. నీలో ఉన్న దేవుని ప్రేమను వారు గుర్తించనివ్వు. ఆ తర్వాత నీ మాట వారు విలువగా తీసుకునే ఛాన్సు 100కి 99.5% ఉంది. అర్థమైందా? ఆ 1% ఎందుకు ఆపానంటే ఎవడో ఒకటి మూర్ఖుడు ఉంటాడు, ఎంత ప్రేమ చూపినాడు మారడం, అందుకని 1% అక్కడ కొట్టేశాను అనమాట. 99.5% అవతలాడు ఆలోచించే అవకాశం ఉంటుంది, నీ మాటకు విలువిచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఏ దేవుని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుని ప్రేమ నీలో చూసినప్పుడు అవతలవాడు ఆలోచనలో పడతాడు. నీ దేవుని బట్టి నీలో ఉన్న ఆ ప్రేమను అవతలవాడు అనుభవించినప్పుడు ఆ ప్రేమ వాణ్ణి ఆలోచింపజేస్తుంది, ఆ ప్రేమ వాణ్ణి గెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రభువే ప్రేమ, ప్రేమే ప్రభువు కాబట్టి. సువార్త చెప్పొద్దు అంటే అసలు వాళ్ళకి యేసును పరిచయం చేయొద్దని కాదు, ఏ విధంగా పరిచయం చేయాలో ఎరిగుండు. ఒట్టి నోటి మాటలు చెప్పటం సర్దుకోవటం కాదు. కొంతమంది నేను చెప్పాను కదని ప్రార్థన చేస్తారు, సువార్త కూడా చెప్తారు. ఎట్లా తెలుసా? చవత్తల్లి కూడు పెట్టినట్టు. ఏమనుకోవకండి, కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను. ఎట్లా? చవత్తల్లి కూడు పెట్టిద్ది, బిడ్డకి ఎట్ట పెట్టిద్ది? సావరా నీ ధ్యానం చేయ తినిసావు, దరిద్రుడు నాకేడ దాపచ్చి ఆ దరిద్రపతి నిన్ను కానీ నా యదాన వేసిపోయింది. సెకండ్ మదర్ ఫుడ్ పెట్టిద్దే బిడ్డకి, ఎట్ట పెట్టిద్ది ప్రేమగా? నానా తిన్నానా, తినమ్మా, ఎట్లనన్నా కానీ వాడికి అంత ఆహారం కడుపులో పంపించాలని అనుకుంటుందా? వాడు నాకు వద్దమ్మా, తినబుద్ధి గట్ల, సావు, తినకపోతే చావు. తింటావా తినవా? నాకు వద్దు. తింటావా తినవా? నాకు వద్దు. ఇంకంతే, వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఏంది నీరసంగా ఉన్నాడు, ఏంది వాడికి అన్నం పెట్టా? ఎరా అడిగానా లేదా? అడిగావు, నన్నేం చేయమంటావు? వాడు తింటలా మరి నోట్లో కుక్కమంటావా? ఇదంతా సెకండ్ మదర్ యొక్క తీవ్రతెన్నులు. అదే కన్న తల్లి ఎట్ట పెట్టిద్దిమా? అట్నే పెట్టిద్దా? తిని చావరా, నీ దినం చెయ్యా, నీకు పెండం అంటదా? ఏమంటది కన్న తల్లి? నానా దయ్యమ్మ, అమ్మాయి కాదు, మా అమ్మ కాదు, అది చందమామ చూడు, అది చూడు, ఇది చూడు. ఎట్లనన్నా వాడిని కన్విన్స్ చేసి, అవసరమైతే కింద వాడిని చంకనెత్తుకొని, అవసరమైతే భుజానికి ఎత్తి, అవసరమైతే వాడు జుట్టు లాగుతూ ఉంటాడు, లాగి హే అని ఆడుతూ ఉంటే ఆ జుట్టు చురుకు పడుతున్నా ఓర్చుకొని, ఓకే నా జుట్టు లాగటంలో వీడికి ఆనందం ఉందంటే ఆ జుట్టును అలాగ వాడికి పట్టించి అన్నం కలిపి వాడి నోట్లో పెడతా ఉంటుంది అమ్మ. కన్నతల్లి అన్నం పెట్టడం వేరు, చవత్తల్లి అన్నం పెట్టడం వేరు. కొంతమంది సువార్త చెప్పండర్రా అని నేనంటే, బ్రదరు యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం అయితే పోతావు అంటే వాడు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ముందు నరకానికి పోవటమేమో కానీ ముందు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ఇది డిఫరెంట్ సువార్త అన్నమాట. కొంతమంది ఇట్లా తయారయ్యారు, ప్రార్థన చేస్తారు, రెండవది యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం లేకపోతే పోతావు, నీ ఇష్టం. ఇది చవత్తల్లి ఫుడ్ పెట్టినట్టు. ఇట్లా కాదు, ఎట్లనన్నా కష్టపడి ఒక ఆత్మను ఛాలెంజ్గా తీసుకొని, అవసరమైతే కష్టపడి, అవసరమైతే కొంత నొప్పిని భరించి, కొంత ఓర్చుకొని, కొంత సహించి, కడుపులో ఉన్న బిడ్డ మీద ఉన్న మమతతో అమ్మ ఎన్ని ఓర్చుకుంటుందో తెలుసా? కొన్ని పత్యాలు చేసిద్ది, బిడ్డ కడుపులో పడంగానే కొన్ని పత్యాలు చేసిద్ది. ఏం పత్యాలు? కొన్ని పదార్థాలు తినకూడదు, తింటే ప్రెగ్నెన్సీ పోతుంది, సో వాటిని మానేసుకుంటుంది, తనకిష్టమైన పదార్థాలు వదిలేసుకుంటుంది. తర్వాత గర్భంలో ధరించినటువంటి శిశువు సహజ కాన్పు ద్వారా బయటకు వచ్చే పని అయితే అంతవరకు తన శరీరం మీద లేని మచ్చలు అప్పుడు ఏర్పడతాయి అమ్మకి. తన సౌందర్యాన్ని కోల్పోతుంది. కొంతమంది చూసావా, సౌందర్యం ఎఫెక్ట్ కాకుండా చాలా సంవత్సరాలు వివాహం చేసుకోరు. చేసుకుంటే బిడ్డను కనాల్సి వస్తుంది, బిడ్డను కంటే టోటల్ సౌందర్యం కొలాప్స్ అయిపోతుంది, మారిపోతుంది. మచ్చలు పడడానికి ఇష్టపడిద్ది, కొన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడిద్ది.
ఆ? ప్రసవ వేదన పడేటప్పుడు చావుకు తెగబడిద్ది, తన సౌందర్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడిద్ది. ఇవన్నీ తర్వాత ప్రసవం టైంలో వచ్చేటువంటి నొప్పులు చాలా భయంకరంగా ఉంటాయి అంటారు స్త్రీలు. అది స్త్రీలకే తెలుసు, మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎవరిని కనలేదు కాబట్టి. కానీ ఆత్మీయంగా తెలుసు నాకు, ఎందుకంటే స్పిరిచువల్గా నేను అనేక మందిని కని ఉన్నాను కనుక ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎంతటి ప్రసవ వేదన అనుభవించాలో నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఒక వాక్యోపదేశానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇది కూడా ఒక విధమైన ప్రసవం లాంటిదే ఉపదేశం. వాక్యోపదేశం చేసిన దైవజనుణ్ణి ఒకసారి ఈ సైన్స్ తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్య, సైంటిఫిక్గా రాసినటువంటి వ్యాఖ్య, ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన సందేశాన్ని ఇచ్చిన దైవజనుడు, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కనిన స్త్రీ ఇద్దరు ఈక్వల్ అన్నాడు. ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో, దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు. తెలుసా ఇది? అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ప్రకటించే ఆ 4 మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి, అవి ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఏదో 4 మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు. 4 మాటలు చెబుతారు లోకంలో, చాలామంది చెబుతారు, ఎవరిని ప్రభావితం చేయో, ఎవడి బ్రతుకును మార్చవు. కానీ దేవుని మూలంగా ఒకడు పలికితే జీవితాలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు కట్టబడతాయి. అంత శక్తి ఉంది దేవుని వాక్కులో. అలాంటిది మొదట తాను ధరించి బిడ్డలకి ప్రజెంట్ చేయటం అనేది అంత తేలికైన విషయంగా దాన్ని ప్రసవంతో పోల్చాడు. దాన్ని పక్కన పెడితే ఒక ఆత్మను రక్షించడానికి కూడా ప్రసవ వేదన పడాల్సిందే. దాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. విస్తారమైన ఆత్మలను ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు, సంపాదించగలిగాడు అంటే వాడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో తెలుసా, ఎంత నొప్పిని భరించి ఉంటాడో తెలుసా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మలను సంపాదించిన వారు ఏ స్థాయిలో సంపాదించారు అంత నొప్పిని భరించే ఉంటారు. లేఖనమే చెప్తుంది, నేను కాదు. ఒకనాటి ప్రసవ వేదనకు ఒక జనము కలుగునా. ఒక జనం పుడతారా? ఒక్కడే పుడతాడు. ఒక్కొక్కడిని కానీ ఒక పెద్ద జనాంగం కావాలంటే ఎంత నొప్పి భరించి ఉండాలి. కానీ లేఖనం స్పష్టంగా చెబుతుంది, మీకు తెలుసా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుట ప్రసవ వేదన పడి బిడ్డను కనుటతో సమానమని నేను కాదు, పౌలు చెప్పాడు. గలతీ పత్రిక ఒక్కసారి మీరు బైబిల్ తీసుకుంటే 4వ అధ్యాయము 19వ వచనం చూడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదిగో, మీ విషయమే నాకు మరలా అంటే ఆల్రెడీ ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను. ఆ మాట కూడా అన్నాడు, క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. 2 కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా, ఈ కంటిని అనే మాట మనం తీసుకోవాలి. యేసయ్యా, ఏడుందయ్యా వచనం? నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. రెండు కొరింథీ 12వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కొంచెం కిందికి చదివితే తల్లిదండ్రులు పిల్లల గురించి పౌలు మాట్లాడతాడు. ఒకసారి చూడండి. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని తను తాను ఏం చెప్పుకున్నాడు? తల్లిగాను
తండ్రిగాను చెప్పుకున్నాడు. కొరింథీ సంఘ విశ్వాసుల్ని పిల్లలుగా పోల్చాడు. తర్వాత ఈ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:16 ఒకసారి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఆ, తండ్రులు అనేకులు లేరు. ఆ, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేవునికి స్తోత్రం. అది ఆ మాట అంటలేదు. నేను మిమ్మును కంటిని. కనటం అంటే ఏందండి? ప్రసవ వేదనను అనుభవించి కొరింథీలను కన్నాడు, గలతీయులను కన్నాడు, సంఘాలని కన్నాడు ఆయన. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. కనుటతో పోల్చాడు, ప్రసవంతో పోల్చాడు. ఏమండి, ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే వాగులో దూకు అనేది కాదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆత్మల్ని రక్షించు, నా బంధమిత్రులను రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అంటే నీ ప్రయత్నం ఏంది, నీ పని ఏందంటాడు ఆయన. నేనేం చేయను తండ్రి, నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను ఆడబెట్టుకునేది. నీకు స్తోత్రం, నువ్వే రక్షించుకో. ఎవరిని ఉపయోగించి రక్షించాలా? మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవును? పోవాల్సిన వాళ్ళేమో జస్ట్ ప్రార్థన చేసి సర్దుకుంటున్నారు, లేదా 2 ముక్కలు చెప్పి సర్దుకుంటున్నారు. మరి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని ఆలోచింపజేసి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి, ప్రసవ వేదన పడి ఒక్కొక్క ఆత్మను కనే యోధులేరి, అలా బాధ్యత తీసుకున్న వాళ్ళు లేరి. మళ్ళా ప్రార్థన పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ప్రభువా అని సోకండాలు పెట్టి ఏడవటం ఒకటి. ఏమనుకోవద్దు, వెటకారం చేస్తున్నానని, మా ఏడుపును కూడా ఎగతాళి చేస్తున్నాడు అనుకోవద్దు. పనికి రాని, పనికి మాలిన, పని చెయ్యని ఏడుపు నేను వెటకారమే చేస్తా. పనికి మాలిన, పనికి రాని, పని చెయ్యని వట్టి ఏడుపులు, వట్టి మాటల్ని నేను వెటకారమే చేస్తా. ఎందుకయ్యి? నీ గుండెలో ఒక ఆత్మరక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు. అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆ ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గద్దించమనో, రాష్ట్రాన్ని గద్దించమనో, మండలాన్ని గద్దించమనో, పట్టణాన్ని నేను అంటల్లా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు. ఇది కరెక్టే అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య, సమస్యల్లో వస్తే నువ్వేందన్నయ్య ఈ మాటలు చెబుతావు? రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, ఏదైనా ఉద్యోగం వచ్చే వ్యవహారం, ఏదైనా పిల్లలు పుట్టే వ్యవహారం, ఏదైనా అనుకున్న పనులు జరిగే వ్యవహారం చెప్పకుండా ఇదంతా చెబుతున్నావు ఏందన్నయ్య అంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇంకనూ పిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ పసిపిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ విశ్వాసులై ఉండలేదా? అల్ప విశ్వాసులారా అంటాను. ఏంటి మా బాధల గురించి చెబితే నీకు అల్ప విశ్వాసులాగా? మరి అంతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఇంకనూ అన్యజనులై ఉన్నారా అంటాను. అన్యజనులు ఏంది? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎందుకంటే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి. మీకు నేను తెలిసి కూడా మీరు వాటి గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేనున్నా కదా, నేనున్నానని, నన్ను ఆశ్రయించే వారికి ఫలం ఇస్తానని నీకు విశ్వాసం ఉంటే ఇక ఆ టెన్షన్లు పక్కన పెట్టి వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతావు బిడ్డ. ఏ టెన్షన్లు పక్కన పెట్టి ఈ అప్పులు ఎట్టా, ఈ రోగం ఎట్టా, ఈ సమస్య ఎట్టా, ఈ బాధలు ఎట్టా, ఈ కుటుంబం ఎట్టా, ఈ ఇల్లు ఎట్లా, ఈ సంసారం ఎట్టా, పిల్లలు ఎట్టా, ఈ తల్లి ఎట్టా, ఈ బాధ్యతలు ఎట్టా, ఈ బంధాలు ఎట్టా. డోంట్ టెన్షన్. నా తండ్రి ఉన్నాడు, నా పర్సనల్ విషయాలని ఆయన చూసుకుంటాడు. నేను ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. ఆయనే చెప్పాడు,
అన్యజనులు విచారించినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చేయుదుమా, వీటి గురించి ఎందుకు విచారిస్తున్నారు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. మత్తయి సువార్త 6లో అన్నాడులేండి, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడలేదా? తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వల్లే అలంకరింపబడలేదే. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత అద్భుతంగా అలంకరించిన వాడు మరి నిశ్చయముగా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. ఎందుకు అవిశ్వాసుల్లాగా, అల్ప విశ్వాసుల్లాగా, లోకస్తుల్లాగా, అన్యజనుల్లాగా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? దేవునికి మహిమ, హల్లెలూయా. అది కాదు, వాటిని నాకు అప్పచెప్పండి. మరి మేమేం చేయమంటాం? నా నీతిని, రాజ్యమును వెతకండి. అది పాయింట్. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి, దేవుని పనిలోనికి, వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన బాధ్యతలు ఆయన చేతపడతాడు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా. దేవుని పనిలోనికి నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో, మిగిలిన పక్కన పెట్టేశానో, వాటి గురించి ఆలోచించడం మానేశానో, మొత్తం డీల్ చేశాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే, నేను లోకంలో ఎప్పుడు మార్మన్స్ లేనప్పుడు కొన్ని సవాళ్ళు పెట్టుకున్నా, వాటిని రీచ్ అవ్వాలని, సాధించాలని. ప్రభువులోకి వచ్చినాక వదిలేశా, సవాళ్ళు లేదు, ఏం లేదు అని. కానీ ఆశ్చర్యం, నేను అనుకున్న సవాళ్ళను కూడా గెలిపించి నాకు చూపించాడు దేవుడు. నేను అడగలా అసలు ఆ సవాళ్ళు నేను రీచ్ అవ్వాలి ప్రభు, అవి నెరవేర్చాలి నేను అని అడగను కూడా అడగల. ఇంకేం సవాళ్ళు లేనాయన, అన్ని సవాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మ రక్షణే సవాలుగా తీసుకున్నాను. ఇంకా నాకేం వద్దు, ఎంతవరకు ఉంచుతావు నాకు తెలియదు, ఉంచినంత వరకు 4 ఆత్మల్ని సంపాదించి నీకు అప్పచెప్పి నీ దగ్గరికి చేరతా, ఇంతే స్తోత్రం అనుకున్నా. నా సమస్యలు తీర్చడమే కాదు, సవాళ్ళను కూడా గెలిపించి, ఫలానా రోజు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇదిగో జరుగుతుంది చూడని చూపించాడు. కూర్చొని ఏడ్చుకున్నా, ఏసయ్య ఏంది నాయన, నేను వదిలిపెట్టిన ఛాలెంజ్లు నువ్వు పట్టుకున్నట్టున్నావు. కానీ మన హృదయ వాంఛలు ఎరిగినవాడు ఆయన. ఎప్పుడో తినాలనుకున్న పదార్థాన్ని కూడా తీసుకొచ్చి నాకు అందుబాటులో పెట్టి, తిను, ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఆశించావు చూడు, ఇదే తిను. అనుభవం, మళ్ళీ అబద్ధాలు చెప్పట్లా నేను, అవసరం లేదు, ఉన్న సంగతి చెబుతున్నాను. నేను తినాలనుకున్న పదార్థాన్ని కూడా, తిండి ఆలోచన కూడా వదిలేశాను. కానీ నేను వదిలేసినవన్నీ ఆయన పట్టుకున్నాడు. ఫలానా తినాలనుకున్నా ఇదిగో, ఫలానా సాధించాలనుకున్నా ఇదిగో. నా లైఫ్లో ఒకసారి అన్న ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో చూస్తానా, అసలు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే అందులో వాయిస్ ఎలా వినపడిద్ది, పాట పాడితే ఎలా ఉంటుంది. పాటలు పిచ్చోడిని కదా, సింగర్స్ అవి పెట్టుకొని స్టూడియోలో నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే ఎట్లుంటుందో. ప్రభువులోకి వచ్చినా వదిలేసే వాటిని, ఇంకెందుకులే మనం వదిలేద్దాం లేక, ప్రభువులో ఉన్నాడు ఆయన, స్తోత్రం. ఆయన ఇక మనం స్టూడియోలో పాడినా పాడకపోయినా మనకి భేషణ ఉంది, ఈయనే 4 ఉన్నారు, పాడుకుందాం. స్టీల్ బేషన్ బార్లు వేసి కొట్టి పాడే, స్టూడియోలో పాడదాం, ఏదో ఇద్దవుదాం లేదు, దేవుడే తీసుకెళ్ళాడు అక్కడికి. ఆయన కృపతో సహాయం చేసి తీసుకెళ్ళి, అసలు అది ఎలా ఉంటుందో చూద్దాము అని ఆశించిన నాకు విసుగు పుట్టిందాకా పాడేటట్టు చేశాడు. సంవత్సరం పాడాలి కదా. ఇటుంటుంది చూడు, నువ్వు ఆశించావుగా స్టూడియో ఎలా ఉంటుంది, ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్ పాడతాను. అంతేకాదు, పాడటమే కాదు, ఆ పాట అనేకులకు చేరి అనేకులు దేవుల్లో ఆనందించేటట్టు కూడా నా తండ్రి చేశాడు. నా తండ్రి ఎంత నమ్మకస్తుడో. నేను చాలాసార్లు దేవుని ముందు కూర్చొని అదే చెప్తాను, నీ విషయంలో నేను అపనమ్మకస్తుడై ఉన్నాను, కానీ నా విషయంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యా. అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను, కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా ఉన్నావని దేవుని పాదాలు ముద్దాడుకుంటాను. నేనేం చేయాలి మరి? అలా చేశాడు ఆయన.
నన్ను అడుగును అన్నాడు ఆయన. నన్ను అడుగు, ఎందుకు బాధపడతావు, ఏం కావాలి నీకు? ఫలానా, ఓకే వదిలేసి, ఏం కాదు, చెప్పావుగా, వదిలే, నేను చూసుకుంటాను, ఆ టయానికి నీకు అందిద్దు అంటాడు. చెప్పావుగా, ఇంకెందుకు కలవరం, వదిలే, నమ్మకం లేదా, చెప్పావుగా, అందిందిగా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటావు. ఏమండి, నేను చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు. నా నా అనుభవం, నా తండ్రి చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా, అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించటం, వాళ్ళు ఏమంటారు టెన్షన్ వదిలేసా. కానీ అబ్బా, ఆయనే చూసుకుంటాడు. ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది, ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది అనే. నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా. నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి. ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను, ఇదే మెయిన్. నా తండ్రి సాయం చేశాడు. నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపడటం మొదలుపెట్టానో ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే. ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు, అంతే. నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియదు కూడా అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు, వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను. అయ్యి తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకు ఎప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నా మీదే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు, లేకపోతే గందరగోళం అయిపో, నేను చేయగలిగింది ఏం లేదని అంటాడు ఆయన. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. అది ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. మూడు సార్లు చెప్పారుగా. నేను నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమన్నా. కళ్ళు తెరిచి ఆవంతున్న గుడ్లు మిటకరించి చూస్తాం, మీరు చూతారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మెలకుతున్న వాళ్ళు చెప్పండి. నేను ఫ్లోలో మాట్లాడతా, కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, ఏ టైపులో ఉన్నారో, మైండ్ ఎటుపోయింది అనేది నేను అట్లా టచ్ చేస్తా. దొరికిపోయారు. సరే, ఇంకోసారి బుక్ చేస్తాను, రెడీగా ఉండండి. ఎక్కడో చాగాం ఏమో. ప్రార్థన చేయాలి, పని చేయాలన్నాను. పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి. ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం, అలాగే ఏదో ఒక 2 ముక్కలు సువార్త చెప్పటం, అంతవరకు సర్దుకోవటం కాదు. ఎట్లనన్నా కన్విన్స్ చేసి, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి, ఒక వ్యక్తిని ఒప్పించి, అవసరమైతే త్యాగం చేసి, ప్రసవ వేదనను అనుభవించి, ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం. సైతానుగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం. పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలమని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు బంధువులు ఉన్నారు, లేకపోతే స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏదో అక్కరలో ఉంటారు, లేదా అవసరంలో ఉంటారు, సమస్యల్లో ఉంటారు, ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయకుండా దేవుని ప్రేమ ఎట్లా చూపుతాం? వానికి అక్కర వచ్చిందంటేనే నీకు దేవుని ప్రేమ చూపే ఛాన్స్ వచ్చిందని అర్థం. వానికి అక్కర వచ్చిందంటేనే దేవుడు నీకు లైన్ క్లియర్ చేశాడు. నా ప్రేమను ఇదిగో ఆ వ్యక్తికి చూపించే ఛాన్స్ నీకు ఇస్తున్నాను, నీకు దమ్ముంటే త్యాగం చేసి ఆత్మను సాధించుకోమని. కానీ మనోళ్ళు కొంతమంది కదలరు. ఈ రకంగా సాయాలు చేసుకుంటూ పోతే మనకి పెద్ద ఏమొచ్చింది,
వచ్చింది, పాస్టర్లకి అంతే చెబుతారులే అని నేను అంటున్నాను. చేసి చూడు, నువ్వు నిజంగా ఏదొచ్చిందో చూద్దాం. అసలు నీ హృదయంలో ఆత్మల్ని రక్షించాలన్న భారం కలిగి నువ్వు చూపించదగ్గ ప్రేమ చూపించు. నువ్వు నిన్ను దరిద్రుడిగా ఉంచితే అప్పుడు మాట్లాడదాం. నిన్ను నా దేవుడు దరిద్రునిగా చేస్తే నేను పెట్టుకుంటా, అవసరమైతే దేవునితో వ్యాజ్యం పెట్టుకుంటా. పో, ఛాన్స్ ఉందా? దీనులకు సహాయం చేసేవారు యెహోవాకు అప్పిచ్చువారు అని రాస్తుంది. దీనులకు చేయి చాపి హెల్ప్ చేసేవాడు దేవునికి అప్పిస్తున్నాడంట. మనం అప్పు తీసుకుంటేనే చచ్చేలోపైనా తీర్చాలి, చచ్చైనా తీర్చాలి, ఏమన్నా అయిపోయినా తీర్చాలని ఆరాటపడతాం. మరి దేవుడే మనకు అప్పున్నాడంటే తీర్చకుండా ఆగుతాడా? తప్పకుండా సాయం చేస్తా. నేను అంటున్నది ఏంటంటే, కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అది పని మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు పని. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రేమ చూపుట మొట్టమొదటి విషయం. ఆ ప్రేమను చూసినప్పుడు, నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు, ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది. ఈ మనిషి అందరిలా లేడు. బాయ్ వింటున్నారా? ఏమమ్మా వింటున్నావా? ఈ మనిషి అందరిలా లేదు. ఏమో ప్రత్యేకంగా ఉంది, ఏమో పద్ధతి వేరుగా ఉంది, ఏమో పవిత్రత వేరుగా ఉంది, ఏమో ప్రేమ వేరుగా ఉంది, ఏమో వస్త్రం వేరుగా ఉంది, ఏం వ్యవహారం వేరుగా ఉంది. ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు, దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది. మరి ఇవి జాగ్రత్త తీసుకోవాలిగా, ప్రయత్నం చేయాలిగా, ప్రేమ చూపాలిగా, అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలిగా, నీలో ఆ దేవస్వభావాన్ని చూపించాలిగా, నీలో ఆ మంచితనం చూపించాలిగా, నీలో ఆ కళ, ఆ సంతోషం, ఆ వైభవం, విశ్వాసాన్ని బట్టి నీలో ఎన్నడూ తొణకని చిరునవ్వు, పక్కకు తొలగని చిరునవ్వు, నీలో ఆ దేవుని బట్టి సంతోషం కనబడాలిగా. అప్పుడు కదా అవతలోడు ఆలోచించేది, అప్పుడు కదా ఒక ఆత్మ ప్రభావితం అయ్యేది, అప్పుడు కదా వాడు నిన్ను అడిగేది ఏంటి నువ్వు ఇలా ఉండడానికి కారణమని. నువ్వే దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నువ్వే ప్రేమ లేని బతుకుతా, నువ్వే ఉస్సూరు మొఖం వేసుకొని, ఏడుపు కొట్టు మొఖం వేసుకొని, ముఖంలో ఏమంటారు, అమ్మ ముఖంలో ఏవో ఏగుతున్నాయి అంటారుగా, మానడా తవిడా, నీ ముఖంలోనే వికారం పెట్టుకొని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావు? నీ కుటుంబాన్ని కానీ, బంధుజనావాళ్ళని కానీ, ఇరుగు పొరుగుని ఎట్లా ప్రభావితం చేస్తావు? అందుకే చెబుతున్నాను, ప్రార్థన చేసి సర్దుకోకుండా పని చేయటానికి రంగంలోకి దిగండి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను ఎరిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అయి కష్టపడితే, ఎట్లనన్నా ప్రసవ వేదన పడైన ఒక ఆత్మను సాధించాలన్న గురి పెట్టుకుంటే నీ జీవితకాలం అయిపోయేలోపు పట్టుమని 10 మందిని సాధించలేవా? పట్టుమని 10 మందిని సాధించలేవా? ఈ బతుకు అయిపోయేటప్పటికి 10 మందిని, నా బంధువుల్లో 10 మందిని, నా స్నేహితుల్లో 10 మంది, లేకపోతే నా ఇరుగు పొరుగుల్లో 10 మందిని, ఎవరినైనా కానీ ఒక 10 మంది ఆత్మల్ని నేను సాధించాలయ్యా, నేను కూడా కనాలయ్యా. నాటిన ప్రతి చెట్టు కొన్ని పండ్లైనా ఫలించాలిగా ప్రభా, నన్ను కూడా ఒక చెట్టులాగా నాటావుగయ్యా నీ తోటలో, 4 కాయలు నాకు కాపించవా,
4 ఫలాలన్నా నేను ఫలించొద్దా ప్రభువా? 4 ఆత్మలన్నా నేను కాయొద్దా? లేకపోతే నా బ్రతుకు అర్థమే ఉందయ్యా. 4 జీవితాలు కట్టలేనప్పుడు, 4 బ్రతుకులు నిలబెట్టలేనప్పుడు, నీ ప్రేమను చూపించి 10 మంది బ్రతుకులు బాగు చేయలేనప్పుడు, 10 మంది చేత నిన్ను స్తుతింపజేయనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి? నా భక్తికి అర్థం ఏంటి? సంవత్సరాలుగా వాక్యం విని అర్థమే ఉంటే అర్థమే లేదు ఇక. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, పని చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రేమను చూపండి, సహించండి, భరించండి, ఓర్చుకోండి. ఒక అన్యుని ఆత్మ రక్షణలోనికి రావాలంటే, ఒక అన్యురాలుగా ఉన్న ఆత్మ రక్షణలోకి రావాలంటే కొన్ని భరించాల్సిందే. కొన్ని భరించాల్సిందే, కొన్ని నొప్పులు తగులుతాయి, ఓర్చుకోవాల్సిందే. అట్లా భరించకుండా నేను ఆత్మల్ని సాధించలా. ఒక్కొక్కళ్ళు మామూలుగా సాగించుకోరు, అయినా సరే ఓర్చుకుంటాం, ఎందుకంటే ఆత్మని గెలవాలి. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? ఇంతమంది కూర్చొని వింటున్నారు, నిజంగా మీ మనసులో తీసుకున్నారు ఈ మాట? తీసుకున్నారా? కొంతమంది నీ బొంద అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. పోనీ ఆ జూమ్లో కనపడే వాళ్ళని అడుగుతాను నేను, మీరన్నా తీసుకుంటున్నారా? నీ పొరుగు వానికి అక్కర కలిగింది అంటే, నీ బంధువుడికి అక్కర కలిగిందంటే, నీ స్నేహితునికి అక్కర కలిగిందంటే, ఇదిగో దేవుని ప్రేమ చూపే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడని అర్థం. ధనవంతుడు ఎందుకు పోయాడు తెలుసా పాతాళానికి? ధనవంతుడికి చివరిగా దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? బేద లాజర్ని వాని ఇంటికి పంపటం. వాడెంత దరిద్రుడండి! వాడు పేరుకు ధనవంతుడేగా నిష్ట దరిద్రుడిలాగా ఉన్నాడు. వాడు నిష్ట దరిద్రుడే. వాడు ఒక్క రొట్టె ముక్క పెట్టినట్లయితే ఎట్లుండేదో వాడి బతుకు. కానీ ఒక రొట్టె ముక్క కూడా పెట్టలేవాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ధనవంతుడి ఇంటికి బేదలాజరు పోవటం అనేది ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన అవకాశమా కాదా? వాడెట్ట ఫీల్ అయ్యాడు? ఈడేవుట ఈ దరిద్రుడు నా కొంపకు వచ్చి చేరాడు, నా ఇంటి ముంగిటి పడ్డాడు ఏంట్రా వీడు, నా కొంప ముందు తయారయ్యాడేంద్రి వీడు, రే రే ఎవట్రా వీడిని తీసేయండి, ఒరే ఒరే బాబు బాబు నీకు వచ్చిన ఆఫర్ రా అది, ఒరే బాబు నువ్వు పాతాళానికి పోకుండా కాపాడబడే ఆఫర్ రా. కొన్నిసార్లు మనం 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 దేవుని చిత్తమును నెరవేర్చడానికి, మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. ఆ అక్కర్లలో మనం తోడ్పాటు అందించినప్పుడు ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. కొన్నిసార్లు మనం ఆత్మను కంటానికి అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. దేవుడు అనుమతించి లైన్లో తెస్తాడు. నీకున్నదాన్నే తీసుకెళ్ళివు, ప్రేమను చూపించు, ధైర్యం ఇవ్వు, భరోసా ఇవ్వు, నేను ప్రార్థన చేస్తానని భరోసా ఇవ్వు. ఎప్పుడన్నా చేశారా అట్లా? నేను చేశానన్నా, అట్లా కొంతమందిని రక్షించుకోగలిగాను, ఆ ప్రేమ చూపి పరిచర్య చేసి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. చెయ్యనోళ్ళు చేతులు ఎత్తితే లెక్క చెప్పాలి దేవుడికి, చేస్తేనే చేయెత్తాలా. ఇట్ట కాదు, ఇట్ట దించు అన్న, నేను ఇంతవరకు అట్ట చేయలేదన్నా, ఇక నుంచి ట్రై చేస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి.